శ్రీమద్భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగము. దీనినే ధ్యానయోగము అని కూడా అంటారు. ఇందులో మొత్తం 47 శ్లోకాలున్నాయి. మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ధ్యానం ఎలా చెయ్యాలి అనే విషయాలను శ్రీకృష్ణుడు ఇందులో అద్భుతంగా వివరించారు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. మనస్సే మిత్రుడు మనస్సే శత్రువు. శ్లోకాలు 1 నుండి 6. పనిని వదిలేయడం వల్ల ఎవరూ యోగి కాలేరు. ఫలితం ఆశించకుండా పనిచేసేవాడే నిజమైన యోగి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. శ్లోకం 5. భావం: ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, కాని తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనస్సును జయించినవానికి మనస్సే మిత్రుడు, మనస్సు తన అధీనంలో లేనివానికి మనస్సే శత్రువు. 2. ధ్యానం చేసే పద్ధతి. శ్లోకాలు 10 నుండి 15. ధ్యానం ఎలా చెయ్యాలో కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. ఏకాంత ప్రదేశంలో శుభ్రమైన చోట కుశ, దర్భ ఆసనం వేసుకోవాలి. శరీరం, మెడ, తల నిటారుగా ఉంచి చూపును ముక్కుకొనపై నిలిపి మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి. 3. మితాహారం మరియు నిగ్రహం. శ్లోకాలు 16 నుండి 17. యోగానికి ఉండవలసిన సమతుల్యత. మరీ ఎక్కువగా తినేవాడికి, అసలు తిననివాడికి యోగం సిద్ధించదు. అలాగే మరీ ఎక్కువగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోని వాడికి కూడా అది సాధ్యం కాదు. ఆహారం, విహారం, నిద్ర సమంగా ఉండాలి. 4. మనస్సును నిగ్రహించడం. శ్లోకాలు 24 నుండి 36. గాలిలేని చోట దీపం ఎలా నిలకడగా ఉంటుందో నివాత దీపవత్ యోగి మనస్సు కూడా అలా నిలకడగా ఉండాలి. అర్జునుడు ఇక్కడ ఒక సందేహం అడుగుతాడు. కృష్ణా, మనస్సు గాలిలాంటిది, చాలా చంచలమైనది. దీన్ని నిగ్రహించడం అసాధ్యం కదా? కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్లోకం 35. భావం: నిజమే అర్జునా, మనస్సును నిగ్రహించడం కష్టమే. కాని అభ్యాసము, ప్రాక్టీస్ మరియు వైరాగ్యము, డిటాచ్మెంట్ ద్వారా దీనిని ఖచ్చితంగా సాధించవచ్చు. 5. యోగభ్రష్టుని గతి. శ్లోకాలు 37 నుండి 45. అర్జునుడు మరొక ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ యోగం సాధించే లోపే మరణిస్తే వాడు రెంటికీ చెడ్డరేవడిలా అయిపోతాడా? కృష్ణుడు: లేదు అర్జునా, మంచి పని చేసేవాడికి ఎప్పుడూ వినాశనం ఉండదు. వాడు మరుసటి జన్మలో మంచి సంస్కారాలు ఉన్న ఇంట్లో పుట్టి మునుపటి జన్మలో ఆగిపోయిన చోటునుండే మళ్లీ తన సాధన మొదలుపెడతాడు. ముగింపు. 47 శ్లోకం. ఉత్తమయోగి. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాంసమే యుక్తతమో మతః. భావం: యోగ సాధన చేసేవారందరిలోనూ తన మనస్సును నాయందే నిలిపి అత్యంత శ్రద్ధతో నన్ను సేవించేవాడే శ్రేష్టమైన యోగి అని నా అభిప్రాయం. సారాంశం: మనస్సును అదుపులో ఉంచుకోవడమే పరమాత్ముడిని చేరుకోవడానికి రాజమార్గం. ధ్యానం ద్వారా మనిషి తనలోని ప్రశాంతతను పొందవచ్చు. తర్వాతి అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. 30 శ్లోకాలు గురించి తెలుసుకుందామా?